నెలకొంది. ఇనగుద్దురు పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై దాడి చేసేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నం చేశారు. బ్యారిగేట్లను తోసుకుంటూ స్టేషన్ వైపు దూసుకొచ్చారు జనసేన కార్యకర్తలు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు జనసేన కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అదనపు బలగాలను కూడా మోహరించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూడండి. ప్రశ్న రావణ్ సంగతి మేమే తేలుస్తాం, అతనికి కఠిన శిక్ష పడాలి అంటూ జన సైనికులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ మీదకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బ్యారిగేట్లను తోసుకొని ఆ గేటు దూకి గోడలు దూకి లోపలికి ప్రవేశించాలని ప్రయత్నించారు. వారందరినీ పోలీసులు అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. మీరు ఆ విజువల్లో చూడండి. ఎత్తుకొచ్చి బయట గోడ అవతల నెట్టేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. లోపలికి పోలీసుల్ని కాదని వారిని నెట్టుకుంటూ బ్యారిగేట్లు తోసుకుంటూ అదిగో అక్కడ పోలీస్ అధికారులు సైతం కింద పడిపోతున్నారు. వాళ్ళని కింద పడేసి నెట్టుకుంటూ వాళ్ళని వెళ్తున్నారు. బ్యారిగేట్లన్నీ తోసుకుంటున్నారు. అదిగో మీకు కనిపిస్తుంది. బ్యారిగేట్లు తోసేసి వాటిని తొక్కుకుంటూ పోలీసుల్ని నెట్టుకుంటూ జనసేన కార్యకర్తలు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారందరినీ తిరిగి ఆ బయటకు నెట్టివేసే ప్రయత్నం పోలీసులు చేశారు. చాలా వరకు పోలీసులు చాలా సంయమనం పాటిస్తున్నారనే చెప్పాలి. అదనపు బలగాల్ని కూడా దించుతున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు బొజ్జ ఐశ్వర్య ఇంటి దగ్గర మనం చూసాం పరిస్థితి. వీర మహిళలు అక్కడికి వెళ్ళి నీ సంగతి తేలుస్తాం అక్కడ అంటూ చెప్తున్నారు. ఓవైపు శాంతియుతంగానే మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నాం ఆ కామెంట్స్ కానీ చెప్తున్నప్పటికీ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు అదిగో ఇక్కడ మీకు కనిపిస్తోంది పోలీస్ స్టేషన్ దగ్గర కృష్ణా జిల్లాలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఇనగుద్దురు పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కడైతే ప్రముఖ యూట్యూబర్ రావణ్ని ఉంచారో అక్కడ ఆ ప్రాంతంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఇలాంటి కేసుల్లో కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని జడ్జి చెప్తే ఇమ్మీడియట్గా మరొక కేసు నమోదు చేసి అతని మీద స్టేషన్లోనే ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇలాంటి పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా ఇది కక్ష సాధింపే, గొంతు నొక్కడమే అంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి జడ్జి చెప్తే లేదు మరొక కేసు పెడతామని చెప్పేసి ఇమీడియట్గా పోలీసులు మరొక కేసును తీసుకురావడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలా వరుస కేసులతో రావణ్ని ఎలాగైనా లోపలే ఉంచాలనే ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు జడ శ్రవణ్ లాంటి వాళ్ళు రావణ్ మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతోంది, కుట్ర జరుగుతోంది అంటూ కూడా ఆరోపిస్తున్నారు. పోలీసులే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. నాయకులు దగ్గరుండి ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడడం దారుణం అంటూ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద చాలా ఉద్రిక్త పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్ నేను మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, అక్కడ పోలీసులు రోప్ పట్టుకొని వాళ్ళందరినీ ఆపివేసే ప్రయత్నం చేసినా సరే వాళ్ళందరినీ నెట్టుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. వాళ్ళ మాట వినడం లేదు. గోడలు దూకుతున్నారు, బ్యారిగేట్లు తోసేస్తున్నారు. అదిగో చూడండి, గోడ దూకి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే వెంటనే అక్కడికి పోలీసులు వెళ్ళి వారిని పట్టుకొచ్చి మళ్ళీ బయటికి పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అక్కడ నెలకొని ఉంది. మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మరింత క్లియర్గా మీకు చూపిస్తాను. ఆగండి
అందరికి ఎస్ఐసిఎస్ లాంటి నాయకులు ఆఫీసర్స్ కూడా కొంత కాలు దేనికిందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు రావణ్ణి పోలీసులు వెంకటగిరి పోలీస్ స్టేషన్ అయితే పెట్టారు, కానీ ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ కోర్టు ముందు ఎప్పుడు హాజరుపరుస్తారు ఏంటి అనేది తెలియదు. ఇంకా ఒకవైపు బయట రుగ్జట్టు పరిస్థితులు ఉన్నాయి, ఏం జరగబోతుందో తెలియదు, కొంత టెన్షన్ ఉంది. కాబట్టి కొంత మంచి బందర్ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కొంత సంయమనం పాటిస్తే స్టేషన్ కి కోర్టు ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి అక్కడ కోర్టు దీని మీద కేసులు ఉన్నాయంటే ఒక కేసు ఆల్రెడీ బెయిల్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకో కేసు మీద వెంటనే అదే సెక్షన్స్ లో కేసు కట్టి మరి బందర్ పోలీసులు అయితే తీసుకొని వస్తున్నారు. కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరోసారి రావణ్కి బెయిల్ ఇచ్చి ప్రయత్నం చేస్తారా, లేకపోతే రావణ్కి చాలా కేసులు కూడా నమోదవుతాయి. అయితే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనసేన మా నాయకుడు పవన్ కళ్యాణ్ ని రావణ్ ఎట్లంటే మాట్లాడాడు కాబట్టి అయినా సరే అతని మీద దాడి చేయాలి అనేది వాళ్ళు కూడా గ్రూప్స్ లో కూడా వాళ్ళ క్యాడర్కి నేత ఆడియోలు కూడా విడుదలైన పరిస్థితులు కూడా మనం చూసాం. ఎటువంటి పరిస్థితులు అయినా సరే అతని మీద దాడి చేయాలి అనేది జనసేన కార్యకర్తలు అనుకుంటున్న పరిస్థితి. గత పోలీసులు నిర్వహించారు. కొంత పోలీస్ స్టేషన్ దగ్గర ఇంకా తీవ్ర అయితే కొనసాగుతుంది. వైపు పోలీసులు అతను అరెస్ట్ చేశారు, జడ్జి ముందు ప్రవేశపెట్టారు, జడ్జి ఏమో అవసరం లేదు, రిమాండ్కి అవసరం లేదని చెప్పారు. సరే, ఎనీవే ఇంకొక కేసు పెట్టి మళ్ళీ ఇంకొక కేసులో కూడా ప్రొసీడింగ్స్ జరుగుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు అక్కడ పోలీసులు నెట్టేసి వాళ్ళనే కింద తొక్కేస్తూ గోడలు దూకుతూ ఇంత గందరగోళం సృష్టిస్తున్న దీని మీద మరి పోలీసులు ఏమైనా సివియర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? చాలా కామ్గా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, బట్ అక్కడ కంట్రోల్ అవ్వడం లేదు కదా. ఈవెన్ మీరు చెప్పినట్లుగా పోలీసులకు కూడా దెబ్బలు తగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కొంతమంది దెబ్బలు తగిలాయి. వాస్తవంగా పోలీసులు వారికి ప్రయత్నం చేసిన తోపులాట్లో ఒక ఎస్ఐ కింద పడిపోయాడు. మరి కొంత వ్యక్తులు కూడా కాళ్ళకి దెబ్బలు తగిలాయి. వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. కాకపోతే కొంత కార్యకర్తల ఆవేశం మా నాయకుడిని మా నాయకుడి పట్ల చేసిన చెప్పే వ్యాఖ్యలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం అనేది వాళ్ళు చెప్తున్న మాటలు. కానీ అప్పటికి గోడలు దూకి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి అవసరం అనుకుంటే రావణ్ణి అక్కడ దాడి చేయాలని ఇది పోలీసులు వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు. కానీ అయితే ఎక్కడ పోలీసు కొంచెం గట్టిగా వ్యవహరించుంటే ఇక్కడ పరిస్థితి వేరుగా ఉండేది. బట్ కొంత అంటే వాళ్ళ ఆవేశాన్ని కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి కొంత విలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్తారు అనేది కూడా చూడాలి. అది ఫర్దర్ గా దీని యాక్షన్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి ముందుకు పెడతారా, అంటే అతను ఏ టైంలో కోర్టు ముందుకు తీసుకెళ్తారు, దారిలో ఏమన్నా దారి జరిగే అవకాశం ఉందా, ఇన్ని అంశాలు కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు కాబట్టి కొంత వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి దీన్ని ఎలా చూడాలి, ఎలా ఎప్పుడు కోర్టులో పెట్టాలి, కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాత అతన్ని పరిణామం ఆలోచన కూడా చాలా స్పష్టంగా సింపుల్ గా రావణ్ విషయంలో కోర్టులు ఏం చెప్పాయి అనేది పక్కన పెడితే అతను ఇప్పుడు ఎప్పుడే బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు అని చెప్పుకోవచ్చు అంటారా? అంటే కోర్టు రిమాండ్కి ఇచ్చినా ఇవ్వకపోయినా ఏవో కేసుల రూపంలో కొన్ని రోజుల పాటు అతను జైల్లో ఉండే అవకాశం ఉంది. అండ్ మరోవైపు కొంతమంది అతన్ని కొట్టడానికి ప్రయత్నిస్తున్నారనో లోపల స్టేషన్లో ఇలాంటివి కూడా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది అసలు? అంటే రావణ్ మీద మాట్లాడిన కేసుల ప్రకారం చూసుకుంటే, అంటే సెక్షన్స్ కావచ్చు లేకపోతే వీటి ప్రకారంలో చూసుకుంటే ఇవన్నీ కూడా బెయిల్బుల్ వచ్చే సెక్షన్స్ మాత్రమే కనబడుతున్నాయి. కాబట్టి జడ్జిమెంట్ కొంత ఒక్కొక్క జడ్జిమెంట్ మనం చూసి దీన్ని రిమాండ్కి పంపించాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పిన నేపథ్యంలో మరోసారి పోలీసులు ఇంకో కేసు మీద అడుగుతారు కాబట్టి దాని మీద ఏమైనా సెక్షన్స్ మార్చారా అని చూడాలి. కానీ దీనికి సంబంధించి రావణ్ తరఫున కూడా జరత్ రావణ్ లాంటి వ్యక్తులు ఆర్గ్యుమెంట్ చేపిస్తున్నారు. జడ్జిగా నేరుగా కోర్టుకు వచ్చారన్న ఏలూరు దగ్గరికి, పార్టీ పిఠాపురం దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. తర్వాత ఈ రోజు కూడా సాయంత్రం వస్తారు. జడ్జిమెంట్ దగ్గరికి జడ్జి ఎదుట ప్రవేశపెడతారని కూడా చూడాలన్నప్పుడు రావణ్ అయితే రావణ్ని జడ్జిమెంట్ కోర్టు దగ్గర పెడతారు, లేదు జడ్జి ఇంటి దగ్గర అయినా ప్రవేశపెడతారు. చూడాలి ఈ ఆర్గ్యుమెంట్లు ఎలా ఉంటాయి. కాకపోతే
రావణ్ మీద మాత్రం కొన్ని కేసులు అయితే చాలా ప్రాంతాల్లో ఫిర్యాదులు ఇస్తున్నారు. జనసేన నాయకులు తమ నాయకుడిని అన్నారు కాబట్టి వాటిని గట్టిగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రావణ్ ఇప్పుడప్పుడే బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఏం కేసులు ఉన్నాయి, ఎలాంటి శిక్ష పడుతుంది అసలు ఆ కేసులకి అనేది పక్కన పెడితే, కోర్టు అసలు ఈ విషయంలో ఇలాంటి కేసుల్లో రిమాండ్ అవసరం లేదని చెప్పినా సరే వరుస కేసులు నమోదు అవుతున్నాయి. సో మొత్తం మీద రావణ్ బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఇప్పుడు రానిచ్చే పరిస్థితి లేదు. మరోవైపు పోలీస్ స్టేషన్ల దగ్గర ఉద్రిక్త పరిస్థితి. బొజ్జ ఐశ్వర్య కామెంట్ చేశారని చెప్పేసి తన ఇంటి దగ్గర కొంత గొడవ జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. తను భయపడి ఎక్కడికో వేరే ప్రాంతానికి వెళ్ళిన పరిస్థితి. అంటే నేను భయపడలేదు అని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ లేకుండా సడన్గా వేరే దగ్గరికి వెళ్ళి వరుసగా వీడియోస్ పెడుతూ వచ్చారు. జనసేన వీర మహిళలేమో అక్కడ చేరుకొని రాని సంగతి చూస్తామంటూ వాళ్ళు అక్కడ, అంటే మేము శాంతంగానే ఉన్నాం, ప్రశాంతంగానే ఉన్నాం అని చెప్తున్నప్పటికీ కూడా వీ కెన్ అండర్స్టాండ్ ద అగ్రెషన్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల దగ్గర పరిస్థితి మన పిఠాపురంలో అయినా సరే ఇప్పుడైనా సరే వరుసగా చాలా హై టెన్షన్ సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. అతన్ని రావణ్ని తీసుకెళ్తున్నటువంటి వెహికల్స్ మీద కూడా కోడిగుడ్లతో రాళ్లతో దాడులు, మరోవైపు పోలీస్ స్టేషన్ గోడలు దూకి బ్యారికేడ్లు నెట్టేసి పోలీసులు కింద పడితే వాళ్ళను కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయి మరి అతని మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు శాయశక్తుల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాళ్ళని ఆపడానికి. అదిగో అలా రోప్స్ పట్టుకుంటున్నారు. వాళ్ళు దాడి చేస్తున్నా, వాళ్ళు తొక్కుతున్నా సరే వాళ్ళని చాలా జాగ్రత్తగా ఆగమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతా మనం చూస్తున్నాం ఏం జరుగుతుంది అనేది. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అతను చేసిన కామెంట్స్కి ఖచ్చితంగా అతని మీద 4 దెబ్బలు పడితే కానీ దారిలోకి రాడు అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. మరోవైపు